హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజు క్రియేటివ్ థాట్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరందరూ ఎలా ఉన్నారో కూడా తప్పకుండా నాతో కింద కామెంట్స్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. సో ఈ రోజు అయితే ఇంకా శుక్రవారం అండి. డేట్ అయితే ఫిబ్రవరి 7th. సో ఈ రోజుతో అయితే మ్యారేజ్ వ్లాగ్స్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి. సో ఇంకా ఇప్పుడు టైం అయితే 10:15 అయితే అవుతుంది మార్నింగ్. సో నేను రెడీ అయిపోయాను. సో ఈ రోజు నుంచి నైనిక వాళ్ళకి ఫైనల్ ఎగ్జామ్స్ అవన్నీ కూడా స్టార్ట్ అయిపోయినాయి. సో ఈ రోజు నుంచి ఫిబ్రవరి 19th వరకు ఎగ్జామ్స్ అవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఆ రోజుతో అయితే కంప్లీట్ అయిపోతాయి. అండ్ ఇప్పుడైతే ఇంకా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరుతున్నామండి. ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతం అదంతా కూడా ఉన్నది ఇంట్లోనే. సో ఇంకా మా హస్బెండ్ అయితే రావట్లేదు, ఆయన వర్క్ అదంతా కూడా ఉందని చెప్పేసి అన్నారు. సో ఇంకా అక్క వస్తుంది, సో అక్క మమ్మీ, సో ఇంకా వాళ్ళ కార్లో నేను ఎక్కేసి ఇంక మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా పిన్ని అలాగే మా అత్త వాళ్ళందరూ కూడా ఇంకా అందరం కలిసి పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాం అనమాట. సో ఇంకా వ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దామని చెప్పి ఇంకా స్టార్ట్ చేశాను. సో ఇంకా ఇన్ని రోజులు శారీ అదంతా కూడా కట్టుకున్నాను కదా, చాలా చాలా ఇంకా విసుగొచ్చేసింది అనమాట. రెగ్యులర్గా శారీ కట్టుకునే వాళ్ళకైతే బాగానే ఉంటుంది, కానీ అప్పుడప్పుడు నాలాగా శారీస్ అవన్నీ కూడా కట్టుకునే వాళ్ళకి కొంచెం గ్యాప్ ఇవ్వాలనిపిస్తూ ఉంటుంది. సో ఈరోజు యాక్చువల్లీ శారీ ఇంకా కట్టుకుందాం అనుకున్నాను, కానీ ఎందుకులే అని చెప్పేసి ఇంకా కట్టుకోలేదు. సో అదనమాట. సో ఇది అయితే నేను మొన్న పొంగల్లో తీసుకున్నాను కదండి, అదే డ్రెస్ అయితే వేసేసుకున్నాను. సో ఇంకా అదనమాట. సో ఇంకా ఈ రోజు అయితే చాలా రోజుల తర్వాత ఈ ఫంక్షన్స్ అన్నిటికి ఇలాగ జడదంతా కూడా వేసుకున్నాను. సో ఇంకా ఇప్పుడే జస్ట్ అక్కదంతా కూడా ఫోన్ చేసింది, ఇంటి దగ్గర నుంచి బయలుదేరింది అనుకుంటా. సో అది మొత్తానికి. సో ఇంక ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతం అదంతా కూడా ఎలా జరిగింది, అలాగే భోజనాలు అవన్నీ కూడా చిన్నగా వీడియో అదంతా కూడా షేర్ చేస్తాను. సో ఎవరన్నా సరే మన వీడియోస్ చూడడం ఫస్ట్ టైం అయితే కంపల్సరీగా మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. వీడియో నచ్చితే మటుకు లైక్ చేయడం మటుకు అసలు మర్చిపోవద్దు. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో డ్రెస్ ఇది మొన్న పొంగల్లో తీసుకున్నానని చెప్పేసి అన్నాను కదా. సో ఇంక ఈరోజు అయితే సింపుల్గా బ్లాక్ బీడ్స్ వేసేసుకున్నాను. డ్రెస్ మీదకి మరీ నెక్లెస్లు హారాలు అలాంటివి వేసుకోలేం కదా, ఇన్ని రోజులు వేసుకున్నాను కదా. సో ఈరోజు అయితే బ్లాక్ బీడ్స్ పెట్టేసుకుని బ్లాక్ బీడ్స్ ఇయర్ రింగ్స్ అయితే పెట్టేసుకున్నాను, అండ్ బ్రేస్లెట్ పెట్టుకుని ఇంక వాచ్ పెట్టుకున్నాను. సింపుల్గా ఈ విధంగా అయితే రెడీ అయిపోయానండి. అండ్ చూసాను కదా జడదంతా కూడా వేసుకున్నాను. సో కంఫర్ట్గా అయితే ఉందన్నమాట డ్రెస్ వేసుకోవడం మూలన. సో ఇది సెకండ్ టైం వేసుకోవడం, ఆల్రెడీ పొంగల్లో ఒకసారి వేసుకున్నాను, అండ్ ఇది సెకండ్ టైం వేసుకోవడం అనమాట. సో ఇంకా అక్క అయితే ఫోన్ చేసేసింది, ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరాలంట. సో ఇంక మేము బయలుదేరిపోవడమే. సో బ్లాగ్ అదంతా కూడా చూస్తూ ఉండండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయడం మటుకు అసలు మర్చిపోవద్దు. సో ఇంకా ఇంటికి అయితే అక్కని మా మమ్మీ ఇద్దరు అయితే కార్లో వచ్చేసారండి. ఇంక నన్ను పిక్ చేసేసుకుని ఇప్పుడు మావయ్య వాళ్ళ ఇంటికి అయితే ఇంకా వెళ్తున్నాము. మా ఇంటి దగ్గర నుంచి మావయ్య వాళ్ళు ఇప్పుడు ఉంటున్న హౌస్ అయితే హార్డ్లీ ఒక 1/2 కిలోమీటర్ అయితే ఉంటుంది. కొత్త ఇల్లు గృహప్రవేశం అదంతా కూడా అయ్యింది కదా, ఇంకా అక్కడ షిఫ్ట్ అవ్వడానికి అయితే ఇంకా కొంచెం టైం పడుతుందండి. ప్రస్తుతానికి అయితే వాళ్ళు ఓల్డ్ హౌస్ దగ్గరే ఉంటున్నారు. అండ్ ఈ వ్లాగ్ అదంతా కూడా ఫిబ్రవరి 7th రోజు రికార్డ్ చేస్తున్నాను కదా. సో ఆ రోజు మా అక్క వాళ్ళది మ్యారేజ్ యానివర్సరీ. బట్ యాజ్ యూజువల్గా బావగారు ఆఫీస్కి వెళ్ళిపోయారు. అక్క ఈరోజు ఫంక్షన్ ఉంది కాబట్టి ఇంక మాతో అయితే ఉన్నదనమాట. సో ఈరోజు మ్యారేజ్ డే కాబట్టి అదైతే శారీ కొత్తది అయితే కట్టుకుని, శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. బట్ బ్లౌజ్ అదంతా కూడా కుట్టించుకోలేదంట, అది వేరే దాని మీద ఏదో బ్లౌజ్ బ్లాక్ది ఉంటే అది మిక్స్ అండ్ మ్యాచ్ అయితే చేశాను అని చెప్పేసి అన్నది. సో ఇంక ఇక్కడ అయితే పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామండి. సో ఇంకా మిడ్నైట్ ఈ పెళ్ళి అదంతా కూడా అయ్యింది. ఫిబ్రవరి 6th అనమాట మ్యారేజ్ అదంతా కూడా అయ్యింది. మేమైతే జీలకర్ర బెల్లం పెట్టేంత వరకు ఉండి ఇంకా తర్వాత అక్షంతలు వేసేసి ఇంకా బయలుదేరిపోయామండి. ఇంకా మేము బయలుదేరేటప్పటికే ఇంకా మిడ్నైట్ 2 o'clock ఆ టైం అయితే అయ్యింది. ఇంకా తాళ్ళు కట్టించడం, ఇంకా బిందులో ఉంగరాలు వేసి ఇంకా ఆటలాడించేవన్నీ కూడా ఉంటాయి కదా ఆ ప్రోగ్రాంలు, అలాగే ఇంకా అన్నీ కూడా సర్దుకుని ఇంటికి వచ్చేటప్పటికి ఇంకా ఎర్లీ మార్నింగ్ 5 ఆ టైం అయితే అయిపోయిందండి. అండ్ ఇక్కడ టేబుల్ మీద ఆ కొబ్బరికాయల గురిడీల మీద కూడా మంచిగా డిజైన్లు అవన్నీ కూడా చేయించింది పిన్ని. అవన్నీ కూడా బెంగళూరు నుంచి అయితే తెప్పించిందటండి. చూస్తున్నారు కదా ఇక్కడ చూడండి టేబుల్ మీద మంచిగా చాలా బాగుందనమాట అవన్నీ కూడా. అండ్ సత్యనారాయణ స్వామి వ్రతానికి కూడా అన్ని ఏర్పాట్లు చేసేసారు. ఇంక పంతులు గారు వచ్చి పంతులు గారు పూజ అదంతా కూడా జరిపించడమే. ఇంక ఇక్కడ అయితే మా తమ్ముడు మరదలు అయితే ఇద్దరు ఫేస్లు డల్గా అయిపోయినాయి అనమాట. ఎందుకంటే నిద్ర అసలు ఉండదు కదా ఈ పెళ్ళి అనగానే. ఒక 10 days నుంచి ఫుల్ హడావుడిగా అయితే ఉంటుంది. అండ్ రోజు ఏదో ఒక ఈవెంట్ ఉండడం మూలన ఇంకా అసలు నిద్ర ప్రాపర్గా అయితే ఉండదు.
ఇంకా వాళ్ళ ఫేసుల్లో నీరసాలు అనేది కొట్టొచ్చినట్టు అయితే కనిపిస్తున్నాయి. ఇంకా పూజకి ఇంకా కూర్చోవడం కన్నా ముందుగానే ఇక్కడ కొత్త పెళ్లి కూతురికి కొత్త పెళ్లి కొడుక్కి ఇక్కడ కాళ్ళకి పసుపు అలాగే పారణి అదంతా కూడా రాస్తున్నారు. సో మా మరదలు వాళ్ళు ఏంటంటే బెంగాలీసేనండి. ఇంకా తనకైతే ప్రస్తుతానికైతే ఇంకా తెలుగు రాదు. ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతంలో ఏంటంటే పంతులు గారు అటు హిందీలోని అటు తెలుగులోని 2 విధాలుగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ సత్యనారాయణ స్వామి వ్రతవదంతా కూడా జరిపించారండి. సో ఇంకా అదనమాట. ఇంకా వీళ్ళకి ఏంటంటే వ్రతవదంతా కూడా కంప్లీట్ అయ్యేంత వరకు వీళ్ళు ఉపవాసాల మీదే ఉండాలండి. ఇంకా ఇక్కడ మా తమ్ముడికి ఇంకా మజ్జిగది ఏదో టెట్రా ప్యాక్ ఇస్తే అదేదో తాగుతూ ఉన్నాడు. ఇంకా మా మరదలు అయితే అది కూడా తాగను అని చెప్పేసి అన్నది. ఎంతైనా సరే కొంచెం టెన్షన్గా అలా ఉంటుంది కదండి. సో అందులో ఏంటంటే మన సైడ్ పద్ధతులు వేరేగా ఉంటాయి. అలాగే అమ్మాయి సైడ్ పద్ధతులు అవన్నీ కూడా కంప్లీట్ డిఫరెంట్గా అయితే ఉంటాయి కదా. కొంచెం తనకు కూడా ఆ టెన్షన్ ఫీల్ అవుతుందేమో అన్నట్టు నాకు అనిపిస్తూ ఉండేది ఆ వీడియోస్ అంతా కూడా రికార్డ్ చేసుకునేటప్పుడు. అదనమాట. ఇంకా ఇక్కడైతే పంతులు గారు వచ్చేసారు. ఇంకా పటాలకి పూలదండలు అవన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. పెద్దవాళ్ళు రావాలి అక్షత్రైనాకి. ఓం శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణాధిపతే నమో నమః. ఓం గణానాం త్వా గణపతిర్వే గణపతినాం పుష్పస్వరూపాయం బ్రహ్మణాం బ్రహ్మణత్వరం ఆలస్మన్ గౌరవస్యాం బ్రహ్మణో దేవేశో వందేవాజుర్భే వాజనేపతి ధీనాయ ప్రయోగం గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మస్తు. కూర్చోండి. కుడికాలు ముందు పెట్టండి. ఓం దేవీ వాచమంత దేవాస్థానం రైట్ పేరు సార్ జైనర్వాగస్మాన్నవతష్టైదో అయం ముహూర్త సుముహూర్తస్తు. బయట బయట దంపతులు అక్షత్ర వేయాలమ్మా. ఇక్కడ చూడండి మా పిన్ని ఫేస్ లో ఎంత టైర్డ్నెస్ అయితే కనిపిస్తుందో. లోపల అయితే చాలా చాలా పనులు అయితే ఉన్నాయి. ఆ పనులు అవన్నీ కూడా ప్రస్తుతానికి చీర అవన్నీ కూడా కట్టుకుని రెడీలు అయ్యి చేయాలంటే ఇంకా అవ్వదని చెప్పేసి పిన్ని అయితే ఇంకా డ్రెస్ లో ఉండి ఒక పక్కన కిచెన్ లో చక్కగా పనులు అవన్నీ కూడా ఉంటే అవన్నీ కూడా చూసుకుంటుంది వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి. గురుగారు ఇద్దరు చెప్పాలి. మాతృదేవో భవ పితృదేవో భవ. సత్యనారాయణ స్వామి వ్రతవదంతా కూడా జరిపించడానికి ముందుగా నూతన వధూవరులు ఇద్దరితోని ఇక్కడ దీపారాధన అదంతా కూడా చేస్తున్నారు. देवाय परमात्मने प्राय मानव का द्वारा दिव्य ज्योतिर्न दिया कर सामने डाल दीजिए. दिया के सामने डालो. नमस्कार करो. नमस्कार समर्पयामि. फिर अक्षता पूल ले लो. नमस्कार करो. भाई మీకు హిందీ వస్తున్నట్టు హిందీలో చెప్పేస్తూ ఉంటాను. ఇందులో మీకు హిందీ వచ్చా? హిందీ आता नहीं आता? दोनों अक्षता पूल ले लो. अक्षतలు పూలు ఇవ్వండి. మీరు ఇష్టం నుండి చెప్పేస్తున్నాను. शुक्लां प्रसन्नं विष्णु. थोड़ा सामने आ जाओ. भगवान आपका हाथ में दिखेगा. शुक्लां प्रसन्नं विष्णु देववर्णं देवहिं प्रसन्नं ध्यायेत् कृष्णां शान्ते ज्ञानोन्मार्गं ज्ञानमहं अनेक पत्नी समेतस्य श्रीमान् श्रीमतः भृगुमहाशिवस्य मल्लिमीकर्य कोडि अर्षानामधेयस्य चप्पल अर्षानामधेयस्य धर्मपत्नी समेतोऽहं
లక్ష్మీ సౌభాగ్యత్యాహ మీ ఆడవారి పేరు చెప్పండి సిగ్గుపడకుండా. సుమనా నామదేవత్యాహ చెప్పారా? నామదేవత్యాహ నమస్కారం చేసుకోండి ఇద్దరు కూడా. అస్య యజమానస్య అనుకోండి, చెప్పండి. అస్య యజమానస్య. సో భృగుమహర్షి గోత్రస్య నాన్నగారి పేరు, రవిసత్య ప్రధానామధేశ అమ్మగారి పేరు, లక్ష్మి మణినామధేశ మీ అన్నదమ్ములు, భవాని శంకరాదిత్య నామధేశ ఒకడేనా? రైట్. మీ తాతగారి పేరు సత్యనారాయణ నామధేశ ధర్మప్రమేశ నాయనమ్మ పేరు, గంగా భవాన్ నామధేశ ఇద్దరు కూడా నమస్కారం చెప్పాలి. బోలియే అస్మాకం వేసుకోండి. ఆవిడ ఎత్తి మీద వేయండి. అక్కడ పుష్పం తీసి కళ్ళకి ఆవిడ स्पर्श करके बाल में लगाओ। हमने आगे उसको पीछे बाल में लगाओ। आगे पैडम पे कितना है? ये जय देवया देवास काल पाठ प्रमाण्य देहना पैमन के पूर्वे ध्यान से देवास महागणा दिति यथास्थानं प्रवेशयाम शोभनार्थं क्षेमार्थं गुणागमनाय विष्णु विष्णु पूर्व नमस्कार చేసుకోండి. అలా నీరు ముట్టుకోండి. పూర్వజ్ఞేయం మన విశిష్టాయాం శ్రీమాన్ గోత్రః భృగు మహర్షి గోత్రస్య అబ్బాయి పేరు హర్ష నామధేశ ధర్మోత్రమేదస్య లక్ష్మీ సౌభాగ్యః. హాల్లో సత్యనారాయణ స్వామి వ్రతం అదంతా కూడా జరుగుతున్నదండి. ఇంక నేను బెడ్రూమ్లోకి అయితే వచ్చేసాను. సో ఇంక ఇల్లు అంతా కూడా ఫుల్ ప్యాక్డ్లా అయితే ఉన్నది. పెళ్ళిళ్ళు అనగానే ఇంకా ఆబ్వియస్లీ ఇంకా చుట్టాలు, ఇంకా ఫుల్ లగేజ్లు అన్నీ కూడా ఫుల్గా ప్యాక్డ్ అయితే ఉంటాయి కదా. సో ఇంక గందరగోళంగా అయితే ఉన్నదనమాట. ఇంకా ఇక్కడ రూమ్లో ఏంటంటే ఇప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం అదంతా కూడా అయిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళందరికీ కూడా అమ్మాయి తరపు నుంచి తీసుకొచ్చిన సారదంతా కూడా వేసి పెడుతూ ఉంటారండి. సో అదంతా కూడా ఇక్కడ మేము ప్యాక్ చేద్దామని చెప్పి బెడ్రూమ్లోకి అయితే వచ్చేసాము. ఇక్కడ బెడ్రూమ్ అంతా కూడా స్వీట్స్తో అయితే నిండిపోయింది. చూసారు కదా ఇందాక కాజా. ఫస్ట్ చూపించింది ఏంటంటే సలివిడి అండి. సలివిడి అయితే ఇంకా కవర్స్లో అయితే వేసి పెడుతూ ఉన్నారు. బిందులతో అయితే తయారు చేసి పెడుతూ ఉంటారు కదా, అవన్నీ కూడా జిప్లాక్స్ దాంట్లో అయితే వేసి పెడుతున్నారు అనమాట. చలివిడి, కాజా, లడ్డు, మైసూర్పాకు, పసుపు, కుంకుమ, అలాగే బియ్యం పిండి అదంతా కూడా పెడుతూ ఉంటారు. ఇది చూడండి, ఇదేనమాట సలివిడి, బెల్లం చలివిడి. బిందుల్లో చేసినవన్నీ కూడా కవర్లోకి అయితే షిఫ్ట్ చేస్తున్నారు. పూజ చూసే వాళ్ళందరూ కూడా ఇక్కడ బయట హాల్లో కూర్చొని పూజ అదంతా కూడా చూస్తున్నారు. సత్యనారాయణ స్వామి నమో నమః. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. భగవానికి పార్వతీపతే హర దేవ శంభో శంకర. మాఘమాసం ఈశ్వరుడు విష్ణుమాసం అందరూ కూడా అనాలి. తెల్లారి ఏకాదశి వచ్చేసింది. మొత్తం హర్ష దంపతుల వల్ల అందరూ శుద్ధి అయినట్టే. మాసాన మాఘమాసే, ఉత్తరాయణం లాగానే వచ్చే మాసం మాఘమాసం. అందుకని మాఘమాసంలో స్నానం కానీ, దానం కానీ, జపం కానీ, పూజ కానీ, భగవన్ నామస్మరణ చేస్తే జన్మానికో శివరాత్రి అంటారు. అంటే ఈ జన్మనంతో శివరాత్రి కాదు, ఈ శివరాత్రి నుంచి మళ్ళీ శివరాత్రి దాకా ఈ జన్మ ఉండాలని శివుడికి చేసే మాసం అనమాట. ఓం రాజా. అందరూ పువ్వు తీసుకోండి అమ్మా. సత్యనారాయణ స్వామి వ్రతం అదంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇటు పీటల మీద ఉండేటప్పుడే పెళ్ళికొడుకు పెళ్లి కూతురు వాళ్ళ పుట్టింటి వాళ్ళు పెళ్ళికొడుకుకి పెళ్లి కూతురికి బట్టలు, అలాగే ఇంకా వెండి వస్తువులు కొత్తవి తీసుకున్నవి, అలాగే బంగారం వస్తువులు అవన్నీ కూడా ఇక్కడ ఇద్దరికే అయితే కలిపి పెడుతున్నారండి. సో ఇంకా ఇక్కడ వెండి, బంగారం, అలాగే బట్టలు అవన్నీ కూడా మా పిన్నినే ఇంకా కొనమని చెప్పేసి పెళ్లి కూతురు వాళ్ళు అయితే చెప్పారంట. आपका नाम बता. राजीव शेख गुप्ता, राजीव रंजन कुमार नाम देश धर्मोत्तमेदश सुचंद्र सिंह गुप्ता नाम देश దంపతులు తన అమ్మాయి పాణిగ్రహ మహోత్సవం అమ్మాయిని అల్లునాసి పట్టుబట్లు సర్వాభరణాలు ఇచ్చేదో అమ్మ బట్టలు లేచి ये पकड़ो. नहीं नहीं आप नहीं, दीदी दे देगा. कैसे पकड़ने का? ये चारों होना है, चार होना है.
ऐसे चार चार बस मैंने ये दोनों एक ही साथ में आता है दे दो क्या पल्ली जा पला तस्मात् तस्मात् शिवम में बोलिया भगवान को यहाँ सागर के जानवरी అయ్యా అనుకోండి అటు పక్క అమ్మాయిని ये पहले चलो चांद పక్కన పెట్టి गणपति को प्रार्थना किया गणपति को पहला आज से ये सेकंड से मेरा पति मेरा बंधन होना चाहिए करके मैं क्या बोले तो वो सुनता चाहिए इसके लिए कथा किया करके बोलते हैं हाँ दे लो ले लो अस्मात् अस्मात् शिवन्वेषा आता है चार दिन प्रयुक्त में దాని రావాలి ఈ పక్క అబ్బాయి దొరికి పేరెంటాలు दे दो అందుకోవాలి बस हो गया कुछ देना है आपका तरफ कोई लोग है मेहमान उसको देने वाला सब कुछ हो गया సో ఈ వస్తువులేనండి పీటల మీద అమ్మాయి పుట్టింటి వాళ్ళు బంగారం వెండి వస్తువులు అవన్నీ కూడా పెట్టారు కదా, దగ్గర నుంచి అయితే చూపిస్తున్నాను. పూజకి సంబంధించినవి సిల్వర్ ఐటమ్స్ ఏమేమి యూజ్ అవుతాయో అవన్నీ కూడా పిన్ అయితే పెళ్లి కూతురు తరఫు వాళ్ళు డబ్బులు ఇస్తే పిన్ పర్చేస్ చేసేసింది. అండ్ దాంతోపాటు బంగారం వస్తువులు కూడా ఇప్పుడు అయితే కొన్ని అయితే పెట్టారండి. పిన్ని వాళ్ళు ప్రధానంలో అమ్మాయికి నక్లీస్, అలాగే ఇయర్ రింగ్స్, హారము, పాపిడి బిళ్ళ అవన్నీ కూడా పెట్టారండి. ప్రధాన వీడియోలో ఆ డిజైన్స్ సహా అయితే షేర్ చేశాను. అండ్ పెళ్లి టైంలో కూడా అమ్మాయి తరపు పుట్టింటి వాళ్ళు అయితే కొన్ని బంగారం వస్తువులు పెట్టారు. అండ్ వ్రతం టైంలో కూడా కొన్ని గోల్డ్ జ్యువెలరీ అవన్నీ కూడా పెట్టారండి. అవన్నీ కూడా నీట్గా ఎక్కడికక్కడ నీట్గా సర్దేస్తున్నాము. హాయ్ హలో అండి. సో ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాము. వచ్చేటప్పటికి 2:30 అయితే అయ్యిందనమాట. సో ఇంక వచ్చిన వెంటనే డ్రెస్ అదంతా కూడా చేంజ్ చేసేసుకుని ఇంకా ఇప్పుడైతే కొంచెం నిద్ర వస్తుంది, కొంతసేపు అయితే పడుకోవాలి. సో ఇంకా నైట్ నిద్ర అదంతా కూడా సరిపోలేదు. ఇప్పుడు జస్ట్ 9కి వచ్చేంత వరకు కొంతసేపు పడుకుని ఇంకా లెగుస్తాను. సో మమ్మీ వాళ్ళు అయితే ఇంకా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. అండ్ పిన్ని ఏమో మావయ్య వాళ్ళ ఇంటి దగ్గర అయితే దిగిపోయారు. సో ఇద్దరు అయితే ఈరోజు పిన్ని వాళ్ళకి 4 o'clock ట్రైన్, అండ్ మమ్మీకి ఏంటంటే బస్సు MGBS వెళ్ళి అక్కడ నుంచి మా ఊరిది డైరెక్ట్ బస్సు అయితే ఉన్నదనమాట, నర్సీపట్నంది. సో ఇంకా అక్కడ నుంచి బస్కి అయితే వెళ్ళిపోతుంది. సో ఇంకా అదనమాట. సో చూసారు కదా సత్యనారాయణ స్వామి వ్రతం అదంతా కూడా చాలా బాగా జరిగింది. అండ్ భోజనాలు అదంతా కూడా తీద్దామని చెప్పేసి అనుకున్నాను, కానీ మా పిన్ని వాళ్ళకి అండ్ మమ్మీ వాళ్ళకి ఏంటంటే ఒక పక్కన టైం అయిపోతుంది. సో ఇంకా మరి అవన్నీ కూడా షూట్ చేసుకుంటూ ఉంటే ఇంకా అవ్వదని చెప్పేసి ఇంకా గబగబా భోజనం అవన్నీ కూడా చేసేసి ఇంక ఇంటికి అయితే వచ్చామన్నమాట. అండ్ అది సో ఇంక ఇక్కడతో ఈ వ్లాగ్ ఎండ్ చేసేద్దామని చెప్పి మేము ముందుకైతే వచ్చాను. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే మటుకు కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మటుకు అసలు మర్చిపోవద్దు. మీలో ఎవరన్నా మన ఛానల్ కొత్తగా వ్యూ చేస్తున్నారా అయితే ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకొని పక్కనే బెల్ అనేది ఉంటుందండి, దాన్ని కూడా యాక్టివ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.